ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత మాత్రమే కింద డౌట్స్ అయితే రైజ్ చేయండి ప్లీజ్. ఇది వచ్చేసరికి మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియో పూర్తి వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చూపించబోతున్నాను గైస్. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంట్లో ఉండి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తూ కూడా మనం గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి 30+ శాలరీ అయితే ఇస్తుంది. అండ్ కంపెనీకి కావాల్సిన కిట్ మొత్తం కూడా కంపెనీయే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ పేరు వచ్చేసరికి కేఎల్ డిస్కవరీస్ అనమాట. మనం గూగుల్ క్రోమ్లో కానీ లేకపోతే గూగుల్లోకి కానీ ఈ విధంగా కేఎల్ డిస్కవరీస్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట వెబ్సైట్ వీళ్ళది. వీళ్ళ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ కింద మనకి సొల్యూషన్స్ అండ్ కెరీర్ అని కనపడుతుంది కదా, మీరు కెరీర్ మీద అయితే క్లిక్ చేయండి. సో సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ కంపెనీ గురించి అబౌట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, అబౌట్ సొల్యూషన్స్, హూ ఈ సర్వే, ఈ విధంగా కొన్ని మనకి పైన డాష్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఈ కంపెనీ వచ్చేసరికి మనకి 2001లో ఏర్పడింది అనమాట. దీని యొక్క మొత్తం ఫ్రాంచైజ్ వచ్చేసరికి మనకి ఓవరాల్ 17 చోట్ల అయితే ఉన్నాయి. అండ్ 26 చోట్ల వాళ్ళ యొక్క స్పాట్స్ అయితే ఉన్నాయి అనమాట, కంపెనీ స్పాట్స్. అండ్ ఇంకా ఏజ్ కానీ లేకపోతే క్వాలిఫికేషన్ విషయానికి చూసుకున్నట్లయితే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఎనీ స్ట్రీమ్ అనమాట. అండ్ మీరు ఫ్రెష్ అయినా ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంకొక యాడ్సెన్స్ లాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకో విషయానికి వచ్చినట్లయితే మీరు కేవలం మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు త్రూ ఈమెయిల్ ద్వారా మీకైతే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. ఆ ఫర్దర్ ప్రాసెస్ కూడా మీకు ఈమెయిల్ ఆర్ ఫోన్ ద్వారా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో కేఎల్ డిస్కవరీ అండ్ గ్లోబల్ కెరీర్ ఆపర్చునిటీస్ అని కనపడుతుంది కదా ఫస్ట్ది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఒక నిమిషం లోడ్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఫైండ్ జాబ్స్ నియర్ బై లొకేషన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం ప్రజెంట్ అప్లై చేస్తున్నది అయితే అసోసియేట్ అనమాట. సో కేఎల్ డిస్కవరీ అసోసియేట్ రిమోట్ కంట్రోల్ జాబ్స్ అనమాట. సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. మీకు కావాలి అంటే ఇవి కూడా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా రిమోట్ కంట్రోల్ అనమాట. పక్కన జాబ్ టైటిల్ పక్కన మనకి రిమోట్ అని అయితే ఉంటుంది. సో రిమోట్ గురించి అయితే ఏమీ లేదు, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని అర్థం అనమాట, పక్కన రిమోట్ అని ఉన్నది అంటే. సో ఈ విధంగా పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి చూడండి. ట్రైనింగ్ డాక్యుమెంట్ అనలిస్ట్, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఆన్ సైట్లో చేసే జాబ్స్ అనమాట. అండ్ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇంకా మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి, ఆన్ సైట్లో ఉన్నాయి. అండ్ ఇంకా మనకి రిమోట్ కంట్రోల్ జాబ్స్ చాలా అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతిదానికి కూడా మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా ఉన్నాయి చూడండి జాబ్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసారు కదా, ఇదనమాట మనం అప్లై చేయాల్సిన జాబ్, రిక్రూటింగ్ అండ్ స్టాఫింగ్ అసోసియేట్ రిమోట్ అనమాట. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్కి అప్లై చేసే ముందు జాబ్ రోల్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఏంటి, శాలరీ ఏంటి, అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబా కాదా, అండ్ డ్యూటీ యొక్క డీటెయిల్స్ ఏంటి, మనకి ఏం చేయాలి, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో కల్చరల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, సో దాని కంపెనీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ఒకసారి అయితే చూద్దాం. అంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది, మనం జాబ్లో చేరిన తర్వాత చేయవలసిన డ్యూటీస్ ఏంటి అనేసి. యాక్చువల్గా ఈ యొక్క కేఎల్ డిస్కవరీస్ అనేది మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ అనమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ని వీళ్ళైతే వెరిఫై చేయటం అండ్ రివ్యూ చేయడం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క కంపెనీస్ యొక్క డేటాని కలెక్ట్ చేసి వాళ్ళకి ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉంటే వీళ్ళు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో ఇదనమాట కంప్లీట్గా మన యొక్క కంపెనీ చేసే పని అనమాట. దీంట్లో మన రోల్ ఏమిటి అంటే అసోసియేట్ అనమాట, కంపెనీకి సంబంధించిన స్టాఫ్ అసోసియేట్గా ఉండటం అనమాట. అసోసియేట్ అంటే ఏం లేదు, దాంట్లో ఉన్న స్టాఫ్ ఉంటారు కదా, సో ఈ విధంగా లీగల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసే స్టాఫ్, ఆ స్టాఫ్కి మనం అసోసియేట్గా ఉండడం అనమాట. సో వాళ్ళకి కావాల్సిన కిందపాటి వర్క్ని మనం చేయడం అనమాట. అరౌండ్ మనకి 30+ శాలరీ అయితే వస్తుంది. సో 30+ శాలరీ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా, బ్యాచిలర్ డిగ్రీ ప్రిఫర్డ్ ఆర్ ఈక్వివలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
సో మనకి ఇంటర్మీడియట్గా ఇంకా ఏముండొచ్చు అంటే ఎంఎస్ ఎక్సెల్ కానీ, సో వర్డ్ పైన కానీ, ఎంఎస్ వర్డ్ పైన కానీ కొంచెం పట్టు ఉన్నట్టయితే ఇంకా మీకు ఒక యాడ్సెన్స్ లాగా అయితే ఉంటుందన్నమాట. అంటే మిమ్మల్ని త్వరగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ సర్టిఫికెట్స్ మీ దగ్గర కనుక ఉంటే వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్లై చేయడం చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా అప్లై నౌ బటన్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళకి పంపించడానికి అయితే ట్రై చేయండి. అండ్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఏంటి అని కూడా యూట్యూబ్ ఛానల్ అయితే చూసి ఫాలో అయ్యి మంచి రెజ్యూమ్ని అయితే క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా ఈమెయిల్ అడ్రస్ అండ్ ఇక్కడ ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫర్దర్ ప్రాసెస్ అంటూ చాలా చిన్నగానే ఉంటుంది. చిన్న బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. సో ఇదనమాట గైస్ పూర్తి వీడియో. సో డెఫినెట్లీ మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.